అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. నేను ఆర్గానా అంతరంలో వేస్ట్ మేనేజ్మెంట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. మనం ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆలోచన మాత్రమే కాదు. సో ఇది మన ప్రతిరోజు మన జీవిత విధానంలో జరిగే ఒక చిన్న మార్పు లాంటిది. సో ప్రతిరోజు మన నుంచి వచ్చే వేస్ట్ని ఏదైతే సెగ్రిగేట్ చేసి ఇస్తామో, సో తడి చెత్త పొడి చెత్త అనేది మనం తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా చేసినప్పుడు మన ఇంట్లో నుంచి వచ్చిన వ్యర్థాలని అది ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ముఖ్యంగా ఏంటంటే తడి చెత్తను ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా చాలా ముఖ్యం. సో దాంట్లో మీరు తడి చెత్తను ఏర్పాటు చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే మేము ప్రతిరోజు ఆర్గానో అంతరంలో తడి చెత్తని కలెక్ట్ చేస్తున్నాం. తడి చెత్త ఎక్కడి నుంచి అంటే మన కిచెన్ నుంచి కానీ, మన విల్లాల నుంచి కానీ, మన ఫార్మింగ్ నుంచి కానీ, ల్యాండ్స్కేప్ నుంచి కానీ అన్ని రకాల వ్యర్థాలను కలెక్ట్ చేసి అందులో వచ్చిన తడి చెత్తని కాంపోస్ట్ ఏదైతే సెంట్రలైజ్డ్ ప్రాసెస్లో ఒక ప్లేస్లో తీసుకొచ్చి దాన్ని మనం ఏంటంటే ఒక ప్రాసెస్లో కాంపోస్ట్ ఎరువు అనేది తయారు చేయడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే డ్రై లీవ్స్ అనేది తీసుకొని దాన్ని మంచిగా క్రష్ చేసేసి బాగా క్రష్ చేసి ఒక లేయర్ లెక్కేసుకొని దానిపైన మనం ఏదైతే వెట్ వేస్ట్ వస్తుందో తడి చెత్త అనేది వస్తుందో ఆ తడి చెత్తని మంచిగా ఇంకొక లేయర్ లెక్క వేసేసి దానిపైన మనకి ఏదైతే పాతగా ఇంతకుముందు తయారు చేసుకున్న ఎరువు కానీ కాంపోస్ట్ కానీ ఉందో దాన్ని ఒక లేయర్గా వేసేసి మనం మాయిశ్చర్ కోసం ఏదైతే కొంచెం తడిగా ఉండడానికి ఎరువు తొందర తయారవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేయడం ఇలాగ ప్రాసెస్ చేస్తే మనకేంటంటే ఈ ప్రాసెస్లో మనం ఎరువు తయారు చేస్తే మనకు ఒక 60 నుంచి 70 డేస్లో మనకు ఏంటంటే ఎరువు అనేది తయారవుతుంది. సో ఈ ఎరువు అనేది మనం ఒక సహజ పద్ధతిలో తయారు చేస్తున్నాం, ఇలాంటి కెమికల్స్ వాడడం కానీ చేయట్లేదు. సో ఇలా సహజంగా తయారు చేసిన ఎరువు ఏంటంటే చాలా న్యూట్రిషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో దీని నుంచి ఏంటంటే నైట్రోజన్, పొటాషియం అనేటివి ఏంటంటే అనేక మూలకాలు ఉండడం వలన బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ల్యాండ్స్కేప్లో చెట్లకు వాడడం వలన సహజ పద్ధతిలో వాడుతున్నాం కాబట్టి మంచి ఆరోగ్యవంతంగా పెంచుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏంటంటే అన్ని చెట్లకు వాడడం వల్ల మనకు వచ్చే పండ్లు కూరగాయలు కూడా న్యాచురల్ పద్ధతిలో మనం ఇక్కడ పండిస్తున్నాం. కాబట్టి అదే విధంగా ఏంటంటే ఆ పండించిన దాన్నే మనం కిచెన్లో తీసుకొచ్చి మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం తడి చెత్తను మీరు సెగ్రిగేట్ చేయడం వలన ఈ ప్రాసెస్లో మనకు వచ్చిన వ్యర్థాలని మళ్ళీ తీసుకొచ్చి ఒక న్యూట్రిషన్స్ ఉన్న మంచి ఎరువును తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎరువును తీసుకొచ్చి మళ్ళీ మనం పంట పొలంలో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు తడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. సో దాంతోపాటు ఏంటంటే పొడి చెత్తను కూడా ఏర్పాటు చేయడం వలన మనం ఏంటంటే ప్రతి విల్లా నుంచి కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసిన వేస్ట్ని ఏంటంటే తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తున్నాం. అట్టలు, కాగితాలు, ఐరన్ ఇలా ఏంటంటే సపరేట్ ఒక్కొక్క దానికి సపరేట్ చేసి అన్నీ ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి పెట్టి దాన్ని రీసైక్లర్స్ పంపించడం వల్ల ఏమవుతుందంటే మనం డంపింగ్, బర్నింగ్ అనేది జరగడం లేదు. మనం ఏంటంటే మీరంతా మిక్స్ చేసి ఇవ్వడం వలన ఏమవుతుందంటే అది మొత్తం తీసుకెళ్ళి ఎక్కడనో ఒక ప్లేస్లో పాడేయడం వలన అక్కడ మొత్తం ఎన్విరాన్మెంటల్ అనేది డ్యామేజ్ అవుతుంది. బర్నింగ్ చేయడం వలన అక్కడ పొగ రావడం, పక్కన ప్రకృతికి కానీ పక్కన ఏదైనా జంతువులు కానీ మనుషులు కానీ ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి. సో అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వలన మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ కానీ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ డ్యామేజ్ అవ్వడం, పక్కన వాటర్ ఏదైనా ఉంటే వాటర్ డ్యామేజ్ అవ్వడం, సో ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏదైతే ఉన్న వేస్ట్ని మనమే బాధ్యతగా తీసుకొని దాన్ని మిక్స్ అవ్వకుండా దాన్ని సెగ్రిగేట్ చేసి ఇస్తే దాన్ని మనం ఈజీగా మనం ఏంటంటే ఎరువు తయారు చేసుకోవడం, దాంతోపాటు మనం రీసైక్లర్స్కి ఇచ్చి మళ్ళీ వస్తువులను తయారు చేసుకోవడం ఇలా అవుతుంది. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే మీ బాధ్యత మీ ఇంట్లో వచ్చిన వేస్ట్ని మాకు సెగ్రిగేట్ చేసి ఇస్తే ఆర్గానో అంతరంలో మంచి ప్రాసెస్ అనేది చేస్తున్నాము. సో ఇప్పటికే మనం ఎరువు తయారు చేయడం జరిగింది, తయారు చేస్తున్నాము, ప్రతిరోజు చేస్తున్నాము. దాన్ని తీసుకొచ్చి పంట పొలంలో యూజ్ చేయడం, అక్కడ నుంచి వచ్చిన కూరగాయలన్నీ తీసుకొచ్చి మనం అందరికీ అందించడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ప్రతి ఒక్కరూ మిక్స్ అవ్వకుండా మీ దగ్గర ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో దాన్ని కానీ ప్లాస్టిక్ కానీ మిక్స్ అవ్వకుండా చూడండి. సో ఇది మనం ప్రతిరోజు చేయాల్సిన విధానం. సో దీనికోసం మీరు సెగ్రిగేట్ చేసి ఇవ్వండి, దాన్ని మేము ప్రాసెస్లో చేస్తాము. ప్రతి ఒక్కరికి మేము హోమ్ కంపోస్టింగ్ కూడా ప్రిపేర్ చేయడం నేర్పిస్తున్నాం. సో దాన్ని కూడా అందరూ పాల్గొని మీరు సరైన విధంగా అందరూ కలిసి మనతో పాటు పనిచేస్తే అందరం కలిసి ఒక మంచి సహజ పద్ధతిలో ఎరువులు తయారు చేసుకోవడం, మంచి నేచర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కలిసి ఉండి మన ఆర్గానో అంతరంని మంచి సస్టైనబుల్గా మంచి పద్ధతిలో మనం ఏంటంటే ముందుకు తీసుకెళ్దాం. మంచి పరిసరాలు, మంచి పరిరక్షణ కోసం అందరూ సహకరించి ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.